ఇప్పుడే విజయ్ సేతుపతి గారిది 'ఏస్' మూవీ చూశాను. ఈ మూవీ చూసిన తర్వాత నా అభిప్రాయం ఏంటంటే గనక, మీరెవరైనా సరే ఈ మూవీని చూడాలి అనుకుంటే కనుక, మీ బ్రెయిన్‌ని బాత్రూమ్‌లో ఉన్న కమోడ్‌లో పడేసి అప్పుడు సినిమాకెళ్ళాలి. ఎందుకంటే, ఈ సినిమాని తీసిన దర్శకుడు కూడా తన బ్రెయిన్‌ని బాత్రూమ్ కమోడ్‌లో పడేసి అప్పుడు ఈ సినిమా స్టోరీ రాశారు. ఎందుకంటే, ఈ సినిమాకి రచన, దర్శకత్వం, ప్రొడ్యూసర్ అన్నీ కూడా ఒక్కరే. అతనే అరుముగ కుమార్. ఈ సినిమా చూస్తే ఎంత చిరాకొస్తుందంటే, మనం ఒక డంపింగ్ యార్డ్‌కెళ్ళి ఒక 2, 3 ఏళ్ల పాటు అక్కడే కుళ్ళి కుషించిపోయినటువంటి ఒక చెత్తను తీసి దాని వాసన చూస్తే మనకి ఎంత చిరాకొస్తుందో, ఈ సినిమా చూసినా సరే మనకంతే చిరాకొస్తుంది. ఎంత బ్రెయిన్‌లెస్ అండ్ లేజీ రైటింగ్ అంటే చిరాకంటే చిరాకు కాదు అసలు సినిమా. మీ ఫ్రెండ్స్ మీద ఎవరి మీదైనా సరే మీకు కోపం గాని, రివెంజ్ తీర్చుకోవాలనుకుంటే గనక, వాళ్ళని బలవంతంగా ఈ సినిమాకి తీసుకెళ్ళి కూర్చోబెట్టి సినిమా అంతా చూపిచ్చండి. ఖచ్చితంగా వాళ్ళు మీ రివెంజ్ తీరిపోతుంది ఆళ్ళ మీద. ఎందుకంటే అంత దారుణమైన సినిమా ఇది. తలపోటు కాదు కదా! తల పగిలిపోద్ది సినిమా కంప్లీట్ అయ్యేసరికి. ఈ సినిమాలో విజయ్ సేతుపతి గారు ఒక ఇంటెలిజెంట్ క్రిమినల్ కింద చేశారు. ఆయన గతం ఏంటో మనకేమి చూపిచ్చరు గానీ, ఇప్పుడు ప్రెజెంట్‌లో మాత్రం ఆయన చాలా ఇంటెలిజెంట్ గాని, బ్యాంక్ రాబరీస్ చేస్తారు. మళ్ళీ విలన్స్ నుంచి ఎలా తప్పించాలి, హీరోయిన్ బాధలు, మళ్ళీ తను పని చేస్తున్నటువంటి దివ్య పిల్లయ్య గారి బాధలు, మళ్ళీ యోగి బాబు గారి బాధలు ఇవన్నీ తీర్చడం కోసం ఆయన చాలా ఇంటెలిజెంట్‌గా ఒక ప్లాన్ ఏస్తారు. ఆ ప్లాన్ చూస్తే మనం ఇంటెలిజెన్స్ కూడా సిగ్గుపడద్ది. ఛీ! ఇంత దరిద్రమైన ప్లాన్ ఏసాడేంటని. అంత దరిద్రంగా ఉంటాయి ప్లాన్స్. సినిమా చూస్తున్నంత సేపు ఒక్కటే ఆశ. ఎప్పుడైపోతుంది సినిమా. ఇలాగే వెయిట్ చేస్తున్నాను. ఏంటి ఇంకా అయిపోతుంది 2:00 అయిపోతుంది. 11:30కి మొదలైంది షో 2:00 అయిపోతుంది. ఇంకా అవ్వట్లేదేంటని. అప్పటికి మధ్యలో సినిమా డ్యూరేషన్ ఎంత అని చెప్పేసి మళ్ళీ ఒకసారి గూగుల్‌లోకెళ్ళి సెర్చ్ చేస్తే 153 మినిట్స్ వచ్చింది. అప్పుడు క్యాలిక్యులేట్ చేసేస్తున్నాను. ఈ పాటికి అయిపోలే సినిమా, ఈ పాటికి ఎందుకంటే సినిమా ఎప్పుడైపోద్దా అని చెప్పేసి ఆశగా ఎదురు చూశాను. ఫస్ట్ హాఫ్ అయితే ఎంత ల్యాగ్ అంటే ఎప్పటికి అవ్వదే. 1 ½ అవర్ అయిపోయింది. 140 మినిట్స్ అయిపోతుంది. ఏంటి ఇంకా సినిమా అవ్వట్లేదని టైం చూసుకుంటున్నా నేను. చిరాకొచ్చేస్తుంది సినిమా చూస్తుంటే. ఎంతో బాగా నటించే, ఎంతో గొప్ప నటుడు అనుకునే మనం విజయ్ సేతుపతి గారు ఈ సినిమాలో ఎంత ఆర్డినరీ యాక్టింగ్ ఉంటదంటే, ఏదో నేను ఒక పెద్ద ఇంటెలిజెంట్ ఫెలోస్‌ని అన్నట్టు లుక్స్ ఇస్తారు తప్ప యాక్టింగ్ ఉండదు, పెర్ఫార్మెన్స్ ఉండదు. ఎందుకంటే ఆడ క్యారెక్టర్‌లో ఏమీ లేదు. డైరెక్టర్ వచ్చి సార్ ఇక్కడ ఎలా యాక్ట్ చేయండి, ఇక్కడ ఎలా యాక్ట్ చేయండి, ఇక్కడ ఎలా యాక్ట్ చేయండి అని చెప్తున్నాడు. విజయ్ సేతుపతి గారు కూడా అలాగే యాక్ట్ చేస్తున్నారు. విజయ్ సేతుపతి గారు లాంటి యాక్టింగే నాకు చిరాకొస్తుందని నేనెప్పుడు అనుకోలేదు. ఇంకా ఈ సినిమాలో విజయ్ సేతుపతి గారితో సమానంగా ఇంకో పాత్ర యోగి బాబు గారి క్యారెక్టర్. ఆ యోగి బాబు గారు అనేటటువంటి క్యారెక్టరు చాలా అంటే చాలా క్రింజ్‌గా, చాలా ఇరిటేటింగ్‌గా ఉంటది. అంటే నో ఆఫెన్స్, బట్ యోగి బాబు గారు నా దృష్టిలో అయితే వెరీ హైలీ ఓవర్ రేటెడ్ కమెడియన్. ఆయన నటుడు కూడా అంటే ఆర్టిస్ట్ కింద చేస్తారు. కాకపోతే కామెడీ పాత్రలు ఎక్కువ చేస్తారు కాబట్టి మేబీ తమిళ్ వాళ్ళకి వర్కౌట్ అవుతుందేమో ఆ కామెడీ గానీ, ఆ పెర్ఫార్మెన్స్ గానీ. మనకైతే చిరాకొచ్చేస్తుందనమాట. ఎంతకాలం అని చెప్పి ఒకే రకమైన పాత్రలు ఒకేలాంటివి ఎంతకాలం చేస్తారు? ఎన్ని సినిమాల్లో చేస్తారు? మీరు 'జైలర్‌లో' చూసినా, ఇంకా వేరే సినిమాల్లో చూసినా, 'సర్కార్' మూవీలో చూసినా, ఈ సినిమాలో చూసినా ఒకేలా ఉంటది పాత్ర అంతే. ఒకే గెటప్పు, ఒకే పాత్ర, ఒకే క్యారెక్టర్ అలాగే చేసుకుంటూ వెళ్ళిపోతారాయన. మరి తమిళ్ వాళ్ళకే నవ్వొస్తదేమో. మనకైతే ఇంకా ఇరిటేషన్ తప్ప ఇంకోటి రాదు. ఇంకా మ్యూజిక్ అయితే ఎంత లౌడ్‌గా ఉంటదంటే, శ్యామ్ సీఎస్ గారే ఆయన చాలా గొప్పగా చెప్తుంటారు ఆయన గురించి. కాకపోతే ఈ సినిమాలో వెరీ బ్యాడ్‌గా ఉంటది. టూ బ్యాడ్ అనమాట. అంటే ఏఐలో నుంచి గానీ, లేకపోతే ల్యాప్‌టాప్‌లో ఆయన ఎప్పుడైనా స్టోర్ చేసుకున్నటువంటి ఏవైనా మ్యూజిక్‌లుంటే వాటిని తీసుకొచ్చేసి వాల్యూమ్ బాగా పెంచేసి 300, 400%లో పెట్టేసి ఏసేసినట్టు ఉంటది. ఎంత లౌడ్ అంటే సీనేమీ జరగదు. లౌడ్‌గా వచ్చేస్తుంటది. చాలా బ్యాడ్‌గా ఉంటది మ్యూజిక్ అయితే మాత్రం. ఇంకా సినిమా మొత్తం అంతా కూడా మలేషియాలోనే జరుగుతుంది. అంటే తమిళ్ వాళ్ళకి, మలేషియాకి చాలా అవినాభావ సంబంధం ఉంటుంది కాబట్టి వాళ్ళక్కడ తీశారనుకోవచ్చు గానీ, మనకంత కనెక్ట్ అవ్వదు. ఎందుకు అక్కడికెళ్లారు? ఎందుకని అక్కడ సినిమా తీశారు? ఏదో తీయాలని తీశారే తప్ప అక్కడ మనకి ఎలాంటి అవసరం కనిపించదు కథలో. ఇంకా కథ గురించి చెప్పుకోవాలంటే ఒక లాజిక్ ఉండదు, ఒక ఎమోషన్ ఉండదు, ఒక కామెడీ ఎందుకోసం ఏ రకమైన జోనర్ కూడా మనం చెప్పలేం. ఇదొక రాబరీ కింద తీసిన కథ, లేకపోతే కామెడీ కథ, లేకపోతే ప్రేమ కథ, లేకపోతే ఎమోషనల్ కథ ఏం అర్థం కాదు. అన్నీ మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్‌లా ఉంటది. ఏది కూడా పండదు. డైరెక్టర్ గారి గురించి మాత్రం చాలా ఎక్కువ మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఈ డైరెక్టర్ గారు అంతకుముందే ఒక కళాఖండాన్ని తీశారు. అదే 'ఓ మంచి రోజు చూసి చెప్తా' అని చెప్పేసి ఇదే విజయ్ సేతుపతి గారు, నిహారిక గారు కలిసి ఒక యముడు లాంటి సినిమా ఏదో తీశారు. 2018లోనే వచ్చింది ఆ సినిమా. అది చాలా పెద్ద కళాఖండం. అలాంటి కళాఖండాన్ని తీసిన తర్వాత కూడా మళ్ళీ విజయ్ సేతుపతి గారు ఈయనకి అవకాశం ఇచ్చారంటే నాకు రెండే ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఈ సినిమా ఎందుకు చేశారని విజయ్ సేతుపతి గారు. ఒకటి, విజయ్ సేతుపతి గారికి కమర్షియల్ సినిమా సబ్జెక్ట్స్ పట్ల అస్సల జడ్జిమెంట్ లేదు. లేదా రెండో విషయం ఏంటంటే
ఆయన అరుముగ కుమార్ గారే ఈ సినిమాకి ప్రొడ్యూసర్ కాబట్టి చాలా పెద్ద మొత్తంలో డబ్బులు అంటే రెమ్యునరేషన్ ఇచ్చుంటారు. అందుకని ఒప్పుకొని ఉండాలి. ఈ రెండే నాకు కనిపిస్తున్నాయి. ఈ 2 కాకుండా నాకు ఇంకో అవకాశం ఏమీ కనిపించట్లేదు. విజయ్ సేతుపతి గారు ఎందుకు ఈ సినిమా చేశారన్న దానికి. వెరీ, వెరీ, వెరీ బ్యాడ్ ఫిల్మ్. ఇంకా చూడాల్సిన అవసరం లేదు. ఇంత బ్యాడ్‌లో కూడా, ఇంత చెత్త సినిమాలో కూడా ఒకే ఒక్క మంచి విషయం ఏముందంటే 2 ఫీమేల్ లీడ్స్ ఎవరైతే ఉన్నారో రుక్మిణి వసంత్ గారు, దివ్య పిల్లయ్య గారు. వీళ్ళు 2 బ్యూటిఫుల్‌గా ఉన్నారు. రుక్మిణి వసంత్ గారంటే నేను అందరూ చాలామంది చెప్తుంటుంటే నేను పెద్ద ఏమి అనుకోలేదు. బట్ అయితే ఆవిడ చాలా అందంగా ఉన్నారు. దివ్య పిల్లయ్య గారు కూడా చాలా అందంగా ఉన్నారు. వాళ్ళిద్దరే ఈ సినిమాలో ఏమైనా ప్లస్ ఉందంటే మిగతా ఏమీ బాగోలేదు ఈ సినిమాలో. దట్స్ ఇట్. జై హింద్.